ఫ్రెండ్స్ టెక్నోస్ 2085 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 23, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. న్యూస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మనం 5000 సబ్స్క్రైబర్స్ కి దూరంలో ఉన్నాం 5 million కి. ఒకవేళ మీరు రోజు మన టెక్ న్యూస్ చూస్తున్నారు, రోజు మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఎండ్ లోపే మనం 5 million అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి హానర్ నుంచి హానర్ విన్ RT అని చెప్పేసి 2 ఫోన్స్ లాంచ్ చేస్తుంది. 2 ఫోన్స్ స్పెషల్ ఏంటంటే ఈ ఫస్ట్ ఫోన్స్ 10,000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతున్నాయి. హానర్ విన్ వచ్చేసరికి 80 లీడ్ Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. హానర్ విన్ RT వచ్చేసరికి 80 లీడ్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఫోన్స్ అనమాట, గేమింగ్ ఫోన్స్ ఇవి. మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు, కూలింగ్ ఫ్యాన్ కూడా కనిపిస్తా ఉంది. దీనిలో 10,000 mAh బ్యాటరీ ఉన్నా కానీ వెయిట్ వచ్చేసరికి 225 grams నుంచి 229 grams ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఫోన్ 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ 2026 లో మీరు ఖచ్చితంగా ఎండింగ్ లోపు ఇండియాలో కూడా 8,000 9,000 mAh బ్యాటరీ ఫోన్స్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక పేటెంట్ మీద వర్క్ చేస్తుంది. పేటెంట్ ఏంటంటే మనం ఐఫోన్ పట్టుకొని పైకి లేపగానే అన్లాక్ అయిపోతుంది. కాకపోతే మన చేతికి యాపిల్ వాచ్ అయితే ఉండాలి. ఎలా వీళ్ళు తయారు చేస్తున్నారంటే సెన్సర్స్ ఉంటాయి కదా, డిటెక్ట్ చేస్తే మన ఫోన్ పట్టుకోగానే మన యాపిల్ వాచ్ ఒక 30 days మన హార్ట్ రిథమ్ ని చెక్ చేస్తుంది. ECG హార్ట్ రేట్ ఉంటుంది కదా, మొత్తం హార్ట్ రిథమ్ వస్తుంది. ఆ రిథమ్ కి మ్యాచ్ అయితేనే ఫోన్ అయితే అన్లాక్ చేస్తుంది. కాకపోతే మీ చేతికి యాపిల్ వాచ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇట్లా యాపిల్ అయితే ఒక పేటెంట్ మీద వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో దీన్ని మనం చూడొచ్చాము యాపిల్ ఐఫోన్స్లో. నెక్స్ట్ మనకి సోనీ అండ్ హోండా కొలాబ్ అయ్యి మనకి మీరు CES 2025లో చూస్తే వీళ్ళు ఒక కార్ని తీసుకొని వచ్చారు. PS5 కార్ అనేది దీనికి ఒక పేరు కూడా పెట్టారు. దీని పేరు వచ్చేసరికి అఫీలా. యాక్చువల్గా వీళ్ళు కొలాబరేషన్ ఏంటంటే PS5 తీసుకొస్తున్నారు ఈ కార్లో. ఇప్పుడు దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అన్నమాట. లోపల స్క్రీన్స్ ఉంటాయి, మీరు లోపల కూర్చుంటారు కదా, డ్రైవర్ సైడ్ స్క్రీన్ కాకుండా ప్యాసింజర్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చుంటారు కదా, వాళ్ళకి కూడా స్క్రీన్స్ అయితే ఉంటాయి. వీళ్ళందరూ కార్లో కూర్చొని PS5 గేమ్స్ ఆడుకోవచ్చు. డ్రైవర్ ఒక్కడ ఆడుకోవడానికి లేదు కానీ మిగతా ముగ్గురు అయితే మాత్రం PS5 గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇది ఈ కార్లో స్పెషాలిటీ. ఈ కార్ను తొందరలో తీసుకొస్తున్నారు చెప్తున్నారు సోనీ వాళ్ళు అండ్ హోండా కొలాబరేషన్ లో. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ అమెజాన్ Fire TV స్టిక్ ఉంది కదా, దానిలో యాప్ తీసుకొని వచ్చింది. మీరు ఇప్పుడు అమెజాన్ Fire TV స్టిక్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం డైరెక్ట్ లోపల ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది, మీరు రీల్స్ దానిలో నుంచే చూసుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రూమర్స్ ప్రకారం అయితే ఇన్స్టాగ్రామ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ లో మన లాంగ్ ఫార్మాట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చే ఉద్దేశం ఉంది. అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి తెస్తారో లేదో. ఈరోజు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి అమెజాన్ Fire TV స్టిక్ ఫుల్ HD మోడల్ 2,999 కి వస్తుంది. దీంతో పాటు 800 watt బజాజ్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ OTG అంటారు. ఇది 1799 కి వస్తుంది. 1000 రూపాయలు తగ్గింది ప్రైస్, 1,100 రూపాయలకి వస్తుంది. ఒకవేళ డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు కొన్ని డీల్స్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అమెజాన్ అయితే, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రష్యా ఒక డెవలప్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏం డెవలప్ చేస్తుందంటే స్టార్లింక్ శాటిలైట్స్ ని ధ్వంసం చేయడానికి చూస్తున్నారు అన్నట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది. ఉక్రెయిన్ ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళు స్టార్లింక్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసి వీళ్ళ లొకేషన్ కనుక్కోవడం, డ్రోన్స్ వేయడం, ఇట్లాంటి వాటన్నిటికీ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి రష్యా కోపంగా ఉంది. ఈ స్టార్లింక్ శాటిలైట్స్ ని ధ్వంసం చేయడానికి చూస్తున్నారు అట్లా రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అయితే ఇది చేయడానికి అయితే కుదరదు, ఎందుకంటే వీటితో పాటు వేరే శాటిలైట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది మిగతా దేశాలన్నిటికీ కూడా. సో ఇది మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి April 1, 2026 నుంచి ఒక బిల్లు తీసుకురావాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కోరుతున్నారు. ఆ బిల్లు ఏంటంటే ఎవరైతే వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అని ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఈమెయిల్ కానివ్వండి, చార్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వీళ్ళు స్పై చేసే విధంగా వీళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు తెలుసుకోవచ్చు, ఈజీగానే తెలుసుకుంటారు. కాకపోతే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బ్లాక్ మనీని బిట్ కాయిన్ చేయడం, క్రిప్టో చేయడం ఇట్లా చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు డిజిటల్ వ్యాలెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, క్రిప్టోలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి చేయాలంటే మాకు ఏదో ఒక లీడ్ కావాలి. సో వీళ్ళు చార్ట్స్ హిస్టరీ కానివ్వండి, ఏదో ఒకటి మాకు లీడ్ దొరికితే మేము ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. మాక్సిమం అయితే కంపెనీస్ కూడా ఒప్పుకోవు, ఎందుకంటే అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. కొన్ని వాట్సాప్ కానీ ఇట్లాంటివి మనం చార్ట్స్ చేసుకున్నవన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. ఎవరు వాటిని యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. కాకపోతే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అకౌంట్ని వీళ్ళు యాక్సెస్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండాలి, కోర్టు పర్మిషన్ కూడా ఉండాలి. అలా లేకుండా చేస్తే మాత్రం అది ఇల్లీగల్ అవుతుంది, వీళ్ళు కూడా క్రైమ్ చేసినట్టు అయితే అవుతుంది. ఫస్ట్ ఎవరైతే వీళ్ళు స్పై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఓకే ప్రొసీడ్ అవ్వండి అంటే అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ లో 3 దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు. వీళ్ళు దొంగతనం చేసే విధానం చూసి వీళ్ళు షాక్ అయిపోయారు. అసలు వీళ్ళు ఎలా పట్టుకున్నారంటే ఒక ఇంటిని దొంగతనం చేశారు. దొంగతనం చేస్తే సీసీ కెమెరాలు చూస్తే బయట బైక్స్ ఉన్నాయి. దొంగతనానికి వచ్చే ముందు వాళ్ళు బైకులు పార్క్ చేశారు, వాటి నెంబర్స్ ని ట్రేస్ చేసి వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వీళ్ళు దొంగతనం ఎలా చేశారంటే, నార్మల్ మన గూగుల్ మ్యాప్స్ లో 3D స్ట్రీట్ వ్యూ ఉంటుంది. మొత్తం ఇంటి ముందు కెమెరా పెట్టి చూస్తే మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా, మొత్తం సరౌండింగ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వీళ్ళు ఇల్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ఇల్లు అయితే మనం ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు, ఏ ఇల్లు అయితే మనం
ఒకవేళ పట్టుబడినా కానీ బయటికి ఈజీగా రావచ్చు అంతా వాళ్ళు ఇంటిని అక్కడి నుంచి చెక్ చేసుకుంటున్నారు. సో ఇదైతే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది, ఈ ఇల్లు అయితే మనం ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అని చెప్పేసి బైక్లు ఇక్కడ పార్క్ చేయొచ్చు అంతా డీటెయిల్గా వాళ్ళు గూగుల్ మ్యాప్స్లోనే చూసేసుకొని స్ట్రీట్ వ్యూలో ప్లాన్ చేసేసి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. టెక్నాలజీని ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే వాడుకుంటున్నారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే రాజశేఖర్ అడుగుతున్నారు, నా రివ్యూ యూనిట్స్ మీరు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా, అప్పుడు స్పెషల్ ప్యాక్తో పాటు ఇవ్వాలి లేక ఫోన్ ఇస్తే సరిపోతుందా? డిపెండ్స్ అనమాట, అప్పటికి ఏముంటాయి అవి. ఫోన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, అండ్ ఛార్జర్ మిస్ అయినా కేసులు మిస్ అయినా పెద్దగా ఏమి ఉండవు, కానీ ఫోన్ మాత్రం మెయిన్ ప్రయారిటీ అన్నమాట. ఫోన్ ఉంటే సరిపోతుంది. నేనైతే మోస్ట్లీ అన్నీ ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళు ఏవైతే ఇచ్చారో మ్యాక్సిమం అవే అన్ని ట్రై చేస్తాం. మనకి స్విగ్గీ ఇన్స్టామార్ట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది 2025లో వాళ్ళ ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఏమేమి పెట్టారు ఎవ్రీథింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇది ఇన్స్టామార్ట్ మాత్రమే. ఇన్స్టామార్ట్ అంటే మనం ఇంట్లో సామాన్లు రేషన్ ఇట్లాంటివి కొంటుంటాం కదా, 2 నిమిషాలు 5 నిమిషాలు డెలివరీస్ ఇట్లాంటి చేస్తుంటారు కదా, అట్లాంటి అనమాట. ఇవి ఫుడ్ గురించి కాదు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఎక్కువ ఆర్డర్ పాల ప్యాకెట్స్కి వస్తాయి అంట. ఎక్కువ ఆర్డర్ పెట్టింది ఒక మనిషి 22 లక్షల రూపాయలు వర్త్ ఆర్డర్ పెట్టారు 2025లో. అండ్ ఇంకొక ఆయన అయితే ఒకటేసారి 4.3 లక్షలు పెట్టేసి ఐఫోన్స్ కొన్నాడు, ఐఫోన్ 17. ఇంకొక అతను అయితే 1,07,000 రూపాయలకి ఒక ఐటమ్ ఆర్డర్ పెట్టాడు, కాండోమ్స్. 2025 మొత్తం లేదు 1,00,000 రూపాయల పైన ఖర్చు పెట్టాడు. మొత్తం ఆర్డర్స్ చూసుకుంటే 228 ఆర్డర్స్ పెట్టాడు ఓన్లీ ఇవే. ఇంకొక వ్యక్తి చెన్నై నుంచి 1,00,000 రూపాయల విలువైన వస్తువుల్ని 7,000 రూపాయలకే కొన్నాడు. మనకి అప్పుడప్పుడు డిస్కౌంట్లు వస్తుండే అనమాట, TWS అని ఏ ఒకటి ఐటమ్స్ డిస్కౌంట్స్ వస్తుండే కదా, ఆ టైం చూసుకొని 1,00,000 రూపాయలు వర్త్ ఐటమ్స్ 7,000 రూపీస్ కొన్నాడు. మా వాళ్ళు కూడా చాలా ఆర్డర్లు పెడుతుంటారు. పవర్ బ్యాంక్ కూడా ఒక్కోసారి చాలా తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి, 100 రూపాయలకి ఇట్లా వస్తుంటాయి. రూపాయికి బర్గర్లు ఏవో పెడతా ఉంటారు, అవి ఎట్లా వస్తాయో తెలియదు కానీ వీళ్ళకి చూస్తుంటారు కదా డీల్స్ రోజు. సో అలాంటి టైంలో ఆర్డర్లు పెడతా ఉంటారు. మీరు కూడా మిస్ కాకుండా ఇట్లాంటివన్నీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో దానిలో జాయిన్ అవ్వండి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్డర్ చేసిన తర్వాత టిప్స్ ఇస్తాను చూసారా, ఎక్కువగా టిప్ ఇచ్చింది బెంగళూరు చెందిన ఒక వ్యక్తి 68,600 రూపాయలు ఆయన ఒక్క అకౌంట్ నుంచి 2025 మొత్తం టిప్స్ రూపంలో ఇచ్చాడు. ఇవి ఇన్స్టామార్ట్ ఇచ్చిన దానిలో కొన్ని హైలైట్స్. నెక్స్ట్ స్విగ్గీ కూడా ఇస్తుంది అనమాట, ఫుడ్ ఐటమ్స్ వీటి గురించి కూడా. మనకి బిర్యానీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈసారి మీరేముంది అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు బిర్యానీ ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చినా కానీ బిర్యానీ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరు జరిగింది ఇది. జొమాటోలో మనం ఆర్డర్ పెడతా ఉంటాము, ముఖ్యంగా కేకులు ఆర్డర్ పెడుతుంటారు. బర్త్డే పార్టీ ఉందాక మా ఫ్రెండ్కి విషెస్ చెప్తూ కేక్ ఆర్డర్ పెడుతూ వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తుంటారు కదా. సో ఇట్లా ఒక అతను నక్షత్ర అనే అమ్మాయికి స్క్రీన్ మీద కనిపిస్తుంది, అమ్మాయి బర్త్డే ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఆర్డర్ పెట్టాడు కేక్ ఆర్డర్ పెట్టేటప్పుడు నోట్స్లో ఏం రాశాడంటే లీవ్ ఇట్ సెక్యూరిటీ అని రాశాడు అనమాట. అంటే కేక్ని సెక్యూరిటీకి ఇవ్వండి తీసుకెళ్ళని రాశాడు. వాళ్ళు కేక్ మీద అదే రాసుకొచ్చారు, లీవ్ ఎట్ సెక్యూరిటీ అని చెప్పేసి. సో అలా చూసుకొని చాలాసేపు నవ్వుకున్నారు. లీవ్ ఎట్ సెక్యూరిటీ అంటే అక్కడ ఇవ్వమని చెప్పి మన వాళ్ళు దాని మీద కేక్ మీద రాశారు. ఒక అబ్బాయి అయితే అమ్మ అని పెట్టి లవ్ సింబల్ ఏమంటే అమ్మ అని రాసి విత్ లవ్ సింబల్ అని చెప్పేసి లవ్ సింబల్ కూడా రాస్తున్నారు అన్నమాట టెక్స్ట్ రూపంలో. అట్లా చేస్తున్నారు. అట్లీస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం, ఫోన్ చేసి ఏం రాయాలి కేక్ మీద కూడా లేదు. ఏది నోట్స్ ఇస్తే అదే తీసుకొచ్చి రాసేసి కేక్లో డెలివరీ చేసేస్తున్నాం. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఈ రోజు రియల్మీ నార్జో 90X అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ చెక్ చేయకపోతే కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పా కదా, నెక్స్ట్ 5-6 డేస్లోనే మనం 5,000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేస్తాం అనుకోండి, 5 మిలియన్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్ కనపడే సెలవు. బాయ్.